అమిత్ షా గారు మాట్లాడుతూ అన్నారు. కేవలం రాజా హరిసింగ్‌కి ఆలోచన రావడానికి కానీ, దాన్ని ఒప్పించడానికి కానీ ముఖ్యమైన పాత్ర వహించిన వారు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారని. సో, మొన్న మీ యొక్క ఫేస్‌బుక్‌లో చూసాను. మీరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి గురించి రాస్తూ, మా కుటుంబానికి ముఖ్యంగా మా మా తండ్రి గారికి చాలా దగ్గర సంబంధం ఉంది. సో, అందుకని నేను వారి జన్మదినోత్సవానికి చాలా సంతోషపడుతున్నాను అనేది ఒక చిన్న ట్వీట్ చేశారు. సో, అసలు ఆ ప్రసాద్ ముఖర్జీ గారి గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇప్పుడు యువతకి తెలియదు. మా నాన్నగారికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారంటే మా నాన్నగారు ఆయనకి వీరాభిమాని. అందుకనే నాకు ఆ పేరు పెట్టారు. నెల్లూరులో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అంటే బాధపడతారని చెప్పి ఆ ముఖర్జీని కొంచెం తొలగించడం జరిగింది. శ్యామ్ ప్రసాద్ అయ్యాను. తర్వాత ఎయిర్ ఫోర్స్ దయ వల్ల వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గా రిటైర్ అయ్యారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు ఏం చెప్పారు? ఏక్ దేశ్ మే దో ప్రధాన్, దో నిషాన్, దో విధాన్ నహీ చలేగా. విచిత్రం చూడండి. భారతదేశం స్వాతంత్రమైనప్పుడు భారతదేశానికి ఎంతో మంది ప్రధానులు ఉన్నారు. సంస్థానాధిపతులు గాని, మద్రాస్ గాని, సెంట్రల్ ప్రావిన్స్ గాని, మీరు పాత రికార్డులు చూస్తే ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ రైటింగ్ టు ప్రైమ్ మినిస్టర్ చెన్నై, ప్రైమ్ మినిస్టర్ మద్రాస్, ప్రైమ్ మినిస్టర్ సెంట్రల్ ప్రావిన్స్ అని రాసేవాళ్ళు అప్పట్లో. తర్వాత కొంతకాలానికి దాన్ని చీఫ్ మినిస్టర్ గా మార్చడం జరిగింది. ఈ మార్చిన తర్వాత కూడా ఈ ఏది ప్రావిన్సెస్ కానీ ఏ ప్రైమ్ మినిస్టర్లు అనబడే అప్పుడు చీఫ్ మినిస్టర్లకు కానీ ప్రత్యేక జెండా లేదు, ప్రత్యేక రాజ్యాంగం లేదు, ఒక్క కాశ్మీర్కి తప్ప. దానివల్ల ఏం జరిగింది? కాశ్మీర్కి మీరు వెళ్ళాలి అంటే పర్మిట్ తీసుకొని వెళ్ళాలి. పర్మిట్ అంటే నథింగ్ బట్ వీసా. తను ఏం చేశాడు? నా దేశంలో నేను వెళ్ళడానికి పర్మిట్ ఏంది, వీసా ఏంది అని వెళ్ళడానికి ట్రై చేస్తే అత్యంత సందేహాస్పదంగా ఆయన మరణం జరిగింది. ఆ మరణం జరిగినప్పుడు కాశ్మీర్కి అప్పటి ప్రధానమంత్రి గారు విజిట్ చేస్తున్నారు శ్రీనగర్కి. కానీ ఒక అపోజిషన్ లీడర్ గా ఒకప్పుడు తన దగ్గర మంత్రిగా, ఇండస్ట్రీ మంత్రిగా పనిచేసిన శ్యామప్రసాద్ ముఖర్జీని చూడడానికి ఆయన ఇష్టపడలేదు ఒక దేశ ప్రధానమంత్రిగా. ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. తన కొలీగ్ గా ఉన్న వ్యక్తిని తన తర్వాత మంత్రిగా పనిచేసి రిజైన్ చేసి మళ్ళీ పార్లమెంట్ లో 3 సీట్లలో లోక్సభలో ఒక బలమైన గళం వినిపిస్తున్న ఒక పార్టీ అధినేతని కలవడానికి ఆయన ఇష్టపడలేదు. తను వచ్చేసిన తర్వాత తను చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా సందేహాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయన కరెక్ట్ గా మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వలేదని, తర్వాత ఆయనకి ఉన్న ఫిజికల్ మెడిసిన్స్ అవి ఇవ్వలేదని, తర్వాత ఇప్పటికప్పుడు ఎమర్జెన్సీ డాక్టర్ ని ప్రొవైడ్ చేయలేదని, ఫుడ్ సరిగా లేదని, వాటర్ పాయిజనింగ్ అని చాలా చాలా విషయాలు వచ్చాయి. ఇవి జరగక ముందు ఏం జరిగింది అంటే మహారాజా హరిసింగ్ గారు డోలాయమానంలో ఉన్న మాధవ్ సదాశివరావు గోల్డ్వర్కర్ అనే గురూజీ గారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘకి 2వ సర్సంఘ చాలక ఉన్న వ్యక్తి రాజా హరిసింగ్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పటి ప్రధానమంత్రికి, అప్పటి గృహ మంత్రికి తెలియకుండా గురూజీ గారు రాజు గారిని కలుస్తానని అనుకోవడం హాస్యాస్పదం. వాళ్ళకందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పుకుంటారు? మా తరఫున మీరు వెళ్ళండి అని చెప్పుకుంటారు. దేశం కోసం గురూజీ గారు వెళ్లి రాజా గారితో మాట్లాడడం జరిగి ఒప్పించడం జరిగింది. ఒప్పించిన తర్వాత రాత్రికి రాత్రి సైన్యాన్ని తరలించడం జరిగింది. సైన్యాన్ని తరలించడంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సైనికులు రాత్రికి రాత్రి ఢిల్లీలో, అంటే అప్పట్లో పోర్టర్స్ కావాలి కదా, విమానం నింపుగా ఆర్మీని పంపించాలంటే పోర్టర్లు కావాలి. పోర్టర్లు ఆ టైంలో ఎప్పుడు దొరుకుతారు? 24 గంటల్లో. మహారాజా హరిసింగ్ ఒప్పుకోగానే శ్రీనగర్ వాళ్ళ చేతిలో పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఒకప్పుడు ఎలాగైతే కలకత్తా వాళ్ళ చేతిలో పడబోయిందో శ్రీనగర్ అలా పడబోయింది. రాత్రికి రాత్రి విమానాలు అక్కడ మన ట్రాన్స్పోర్ట్ విమానాలు ఎయిర్ ఫోర్స్ ద్వారా ల్యాండ్ చేయడం జరిగింది. ఆ ల్యాండ్ చేయడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా కీలకం. దురదృష్టవశాత్తు ఇంతవరకు మనకు పాఠ్య పుస్తకాల్లో, నేను చదువుకున్న పుస్తకాల్లో కూడా ఇది లేదు. సోషల్ మీడియా దయ వల్ల, మీ దయ వల్ల ఇవన్నీ చూడగలుగుతుంది. గూగుల్ అడిగే చెప్పేస్తుంది ఇది ఫేక్ న్యూసా కాదా అని. దానికి అప్పటి ప్రధానమంత్రి, అప్పటి ప్రభుత్వం మురిసిపోయి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని రిపబ్లిక్ డే పరేడ్స్ లో పాల్గొనడానికి కూడా ఆహ్వానించడం జరిగింది. ఇది చరిత్ర. ఈ రోజు మనం చుట్టూ తిరిగి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అనుకున్న ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధానమంత్రి, ఒకే జెండా ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల జరిగింది. ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సామాన్య ప్రజలకు కూడు, గుడ్డ, తిండి, తలపైన ఛత్ రావడం దీనివల్ల జరిగింది. అక్కడ ఆజాద్ కాశ్మీర్లో ఇవేవి లేవు. ఈ రోజు వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ దీంట్లో చాలా భౌగోళిక, రాజకీయ, ప్రజాస్వామ్యపరమైన సమస్యలు ఉన్నాయి. మనం మరో బంగ్లాదేశ్ కాకుండా మనం కాపాడుకోవాలి. ఈ రోజు ఉన్న ప్రభుత్వాలు, ఈ రోజు ఉన్న ప్రధానమంత్రులు, ఈ రోజు ఉన్న హోమ్ మినిస్టర్, ఈ రోజు ఉన్న గవర్నర్లు కూడా ఇప్పుడు మనం నెహ్రూ గారి గురించి, సర్దార్ పటేల్ గారి గురించి అనుకోకుండా ఉండాలి అంటే మనం ఈ రోజు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇది మరో బంగ్లాదేశ్ కావచ్చు.
అంటే ఇంకో బంగ్లాదేశ్ అవుతుంది. కానీ అక్కడున్న ప్రజలు ప్రస్తుతానికి మేము భారత్‌లో కలుస్తాము. లేదు భారత్ యొక్క సహకారం తీసుకుంటాము. ఈ విధంగా మాట్లాడుతున్నారు గదా! సో, వాళ్ళని కలుపుకోమని కొంతమంది ఇక్కడ మన నాయకులు కొంతమంది సలహాలిస్తున్నారు. ఇది మంచి సమయం ఇప్పుడే కలుపుకోవాలన్నట్టుగా. కొంతమందేమో దాన్ని కలపకూడదంటున్నారు. అసలు మనం ఏ స్టాండ్ తీసుకోవాలి భారత్? మన దేశంలో మన దేశ భూభాగాన్ని మనం కలుపుకోవడం అనేది సమస్య కాదు సార్. సమస్య ఎక్కడొస్తుంది అంటే ఇంప్లిమెంటేషన్‌లో వస్తుంది. ఒకటి ఇంటెన్షన్, 2 ఇంప్లిమెంటేషన్. కరెక్ట్ తెలుగు పదాలు నాకు దొరకటం లేదు క్షమించండి. మన ఆలోచన సద్భావన అయినా గాని దాన్ని ఆచరణలో పెట్టడంలో సమస్యలొస్తాయి. ఆచరణలో సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం. 70 ఏళ్ళుగా ఏం జరిగింది. ఇప్పుడు ఆజాద్ కాశ్మీర్ అనబడే మన కాశ్మీర్‌లో ఏం జరుగుతోంది? 45,00,000 ప్రజలలో ఎక్కువ శాతం మంది ముస్లిమ్స్. సార్. ఇప్పుడు మన కాశ్మీర్‌లో ఎక్కువ శాతం మంది ముస్లిమ్స్. జమ్మూలో ఎక్కువ శాతం మంది హిందూ. హైదరాబాద్‌లో జరిగింది ఎలా జరిగింది? జూనాగఢ్‌లో ఎలా జరిగింది? మనం ప్రజల్ని మనం కన్విన్స్ చేసుకొని మనం ఎలా కలుపుకోగలిగామో, అలా కలుపుకోవడానికి మనకు సమయం పడుతుంది. సమయం పట్టేటప్పుడు అది కరెక్ట్‌గా బోర్డర్‌లో కూర్చోవాలి. బోర్డర్‌లో కూర్చోనుంటే చైనా, పాకిస్తాన్ వేలు పెడుతూ ఉంటాయి. కాబట్టి దీనికి నాకు ప్రత్యక్షమైన 2 స్పెసిఫిక్ సజెషన్స్ ఉన్నాయి. ఒకటి ఈ ప్రజలు ఎప్పుడైతే మేము కలుపుతాము అంటే సరే. ఫస్ట్ స్టెప్ ఏందంటే పాకిస్తాన్ పూర్తిగా యునైటెడ్ నేషన్స్ లో ఉన్న రిజల్యూషన్ ప్రకారం మాట్లాడుతున్నా. పాకిస్తాన్ లో ఉన్న ఓవర్ట్, కోవర్ట్, డైరెక్ట్, ఇండైరెక్ట్ అందరూ వెళ్ళిపోవాలి. పాకిస్తాన్ పోలీసులు గాని, పాకిస్తాన్ మిలిటరీ గాని, పాకిస్తాన్ ఉద్యోగస్తులు గాని ఎవ్వరు ఉండకూడదు అక్కడ. చైనా వాళ్ళు ఎవరు ఉండకూడదు. వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ అసెంబ్లీలో ముందు వాళ్ళని నిలబెట్టుకోవాలి. 6 నెలలు గాని, సంవత్సరం గాని. ఓన్లీ వాళ్ళకి వాళ్ళే పాలించుకోవాలి. తర్వాత నిదానంగా ఆజాద్ కాశ్మీర్‌కి ఒక అసెంబ్లీ, మన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ 2 ఉన్నాయి. ఈ 2 అసెంబ్లీలు భారత్‌లో కలిసిన తర్వాత కనీసం 2, 3 ఏళ్ల పాటు 2 అసెంబ్లీలు గడవాలి. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత రెండిటికి కలిపి ఒకే అసెంబ్లీ అవ్వాలి. ఒకే ముఖ్యమంత్రి అవ్వాలి. దీనికి కనీసం ఒక 5 సంవత్సరాల ప్రణాళిక జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా చైనా గాని, పాకిస్తాన్ గాని, యునైటెడ్ నేషన్స్ గాని, అమెరికా గాని, రష్యా గాని ఎవ్వరు వేలు పెట్టకూడదు. వేలు పెట్టారనుకోండి మరో బంగ్లాదేశ్ అయిపోతుంది, మరో జర్మనీ అయిపోతుంది, మరో హాంకాంగ్ అయిపోతుంది. హాంకాంగ్ చూడండి. హాంకాంగ్ 100 సంవత్సరాల తర్వాత బ్రిటన్ నుంచి చైనాకి ఎలా వచ్చింది? వాళ్ళు చెప్పారేంది? వన్ చైనా టూ నేషన్స్ అన్నారు. లేదా వన్ చైనా పాలసీ అన్నారు. లేదా వన్ చైనా టూ కౌంటీస్ అన్నారు. ఏదో చెప్పారు వాళ్ళు ఏదో. మొత్తానికి చేసుకున్నారా లేదా? జర్మనీ ఏం జరిగింది? 2 విరుద్ధమైన కూటమిల్లో ఉన్న ఒకటి కోల్డ్ వార్ నుంచి రష్యా, అమెరికా వ్యతిరేకంగా ఉన్నా గాని అక్కడ ప్రజలు కోల్పోవడం వల్ల 2 ఒకటి మిలిటరీ డిక్టేటర్‌షిప్ లో ఉంది. ఒకటి ప్రజాస్వామ్యంలో ఉంది. 2 కలిసిపోయినాయి. ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ప్రపంచంలో. కానీ మనం ఎందుకు మొదటి నుంచి కూడా ఇది ద్వైపాక్షిక ఎందుకు అంటున్నాం? ఎందుకని? అది బోర్డర్‌లో కూర్చోనుంది. దాన్ని మిస్‌యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. పొలిటికల్‌గా, జియోగ్రాఫికల్‌గా, మినరల్ పరంగా చాలా రిచ్ కంట్రీ. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మన దేశంలో కలుపుకోవాలి. అక్కడ ప్రజలు అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. మనం చాలా జాగ్రత్తగా చేయాలి. అక్కడున్న సోకాల్డ్ ప్రధానమంత్రిని, సోకాల్డ్ ప్రెసిడెంట్‌ని ఫస్ట్ పీకేయాలి. అక్కడున్న అసెంబ్లీని రద్దు చేయాలి. వాళ్ళు కొత్తగా అసెంబ్లీని ఎన్నుకోవాలి. అప్పుడు నిదానంగా మనం కలుపుకోవాలి. దీనికంతా ఒక 5 సంవత్సరాల టైం పడుతుంది. వీళ్ళు అంటే ఆ లాయల్టీ ఉంటుందా ప్రజల దగ్గర? ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి మేము ఇండియాతో కలుస్తామంటున్నారు. రేపు సమస్య తీరిన తర్వాత మేము పాకిస్తాన్‌కి అనుకూలంగా ఉంటామని అంటే కొన్ని శక్తులైనా అవ్వచ్చు. లేదు ప్రజల్లో అయినా ఈ మార్పైనా రావచ్చు కదా! చాలా కరెక్ట్‌గా చెప్పారు. దీన్నే సెక్యూరిటీ అనాలిసిస్ అంటారు. మీరు నాకన్నా బాగా ఎక్కువ అనాలిసిస్ చేస్తున్నారు. దీని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు అవసరం వాళ్ళది. వాళ్ళకి మామూలుగా సామాన్య దైనందిక అవసరాల కోసం వాళ్ళు సరే అంటున్నారు. రేపు వాళ్ళు అడ్డం తిరగొచ్చు. అడ్డం తిరగకూడదు అంటే అక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవాలి. ప్రజా ప్రతినిధులు గాని, అక్కడ సైన్యం గాని, అక్కడ పోలీసోళ్ళు గాని, అక్కడ మిలిటరీ ఇంటెలిజెన్స్ గాని, అక్కడ సివిల్ ఇంటెలిజెన్స్ గాని మొత్తం ఓన్లీ ఆజాద్ కాశ్మీర్ వాళ్ళే ఉండాలి. అంటే వీళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తీసేసి వీళ్ళ వాళ్ళని పెట్టుకోవడానికి కనీసం 6 నెలలు పడుతుంది. 6 నెలలకు వీళ్ళ విషయం అర్థమవుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడానికి, వాళ్ళు చేసుకోగలరా లేదా, లేకపోతే ఫండ్స్ పాకిస్తాన్ నుంచి వస్తున్నాయా, అమెరికా నుంచి వస్తున్నాయా, ఇవన్నీ తెలుసుకోవాలి. ప్లస్ ఆ 12 సీట్ల భాగవతం ఆపేయాలి. శరణార్థులకు 12 సీట్లు ఆపేసేయాలి. వీళ్ళే ఎన్ని సీట్లు ఉంటాయో అక్కడ 60, 70, 80 సీట్లు వీళ్ళే ఎలక్షన్లు జరిపించుకోవాలి. వీళ్ళే గెలవాలి. అది ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఆధ్వర్యంలో జరిగినా ఓకే, భారత ఆధ్వర్యంలో జరిగినా ఓకే. ఇది ఫస్ట్ జరగాలి. ఇది జరిగిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు 45 లక్షల మందిలో 20 లక్షల మంది కోరుకుంటున్నారా, 35 లక్షల మంది కోరుకుంటున్నారా అనేది ప్లెబిసైట్ యునైటెడ్ నేషన్స్ విధంగా జరగాలి. 45 లక్షల్లో 10 లక్షల మంది కోరుకోవటం లేదనుకోండి, తర్వాత మనకు సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
అవును. సార్ ప్రస్తుతం మరి ఈ పాకిస్తాన్ వెళ్ళి ఆ 12 సీట్లు తొలగించగలదంటారా? 28వ తేదీ, 27వ తేదీ జూలై 27వ తేదీ ఎన్నికలు జరగాలని నియమం ఉంది. అది మరి ఆ ఎన్నికలు జరుగుతాయా? ప్రస్తుతం కొంతమంది అక్కడ ఎన్నికలు జరగకూడదని కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇది జరిగే అవకాశం ఉందా? ఎన్నికలు జరుగుతాయి సార్. రిగ్గింగ్ కాశ్మీర్‌లో 40 ఏళ్ల క్రితం ఏం జరిగింది? 3%, 4%, 5% ఓటింగ్ జరిగేది. ఎవరు ఓట్లేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఓట్లు గుద్దుకునేవాళ్ళు. అలా ఒక షామ్ ఎలక్షన్ జరగొచ్చు. కానీ ఈ ప్రజల్లో ఉన్న ఆందోళనలు, సివిల్ వార్‌ని, తిరుగుబాటు మనస్తత్వాన్ని, విప్లవ ఆలోచనల్ని అణచలేవు. హిస్టారికల్ ఒక ఈవెంట్ లాగా అవుతుందే తప్పితే గాని, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో అదేం పాత్ర పోషించదు. సో, ప్రస్తుతం మరి భారత్ తీసుకోవాల్సిన ఈ దశలో భారత్ చర్యలు ఎలా ఉండాలని మీరనుకుంటున్నారు? భారతదేశం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తోంది. ఇప్పుడున్న ప్రపంచ ప్రస్తుత ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, మన సీడీఎస్, మన ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, రక్షణ మంత్రి, హోం మంత్రి, ప్రధానమంత్రి, అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్, అక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి గారు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మనకు ఇక్కడ ఇంట్లో కూర్చొని, స్టూడియోలో కూర్చొని మనకు అనిపించచ్చు చాలా స్లోగా వెళ్తున్నారేమో అని. స్లో కాదు ఇది. జాగ్రత్త, సన్నద్ధత. 370కి ఎలా సన్నద్ధత చేశామో అలా సన్నద్ధతలో ఉన్నాం. మనకు కొంచెం స్లో అనిపించచ్చు, కొంచెం ఫాస్ట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? నేను చెప్పిన 2 సలహాలు పాటించి వెంటనే ఎన్నికలు జరగకన్నా ముందే వాళ్ళ అసెంబ్లీని రద్దు చేయండి. మన ఆధ్వర్యంలో కొత్తగా ఎలక్షన్లు ప్రకటించండి. 6 నెలల తర్వాత కానీ, సంవత్సరం తర్వాత కానీ. కరెక్ట్ టైం ఇవ్వండి. సంవత్సరం తర్వాత ఎలక్షన్లు పెడతామని చెప్పండి. ఈ లోపల అక్కడ ఉన్న వాళ్ళు పాకిస్తాన్ చూపినంత వెనక్కి పంపించేయండి. వాళ్ళు ఓట్లు వేయకూడదు. అక్కడ ఒక ఎస్ఐఆర్ నడపండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది కదా. నా ఓటు కోసమే నేను 4 సార్లు తిరిగాను సార్. నా బాధ్యత, నా ఓటు, నా దేశం. నా కోసం నేను తిరగకపోతే ఎవరు తిరుగుతారు? అట్లా చేయించండి అక్కడ. అప్పుడు 45 లక్షల మందిలో ఎంతమందికి ఓటు హక్కు ఉంది? 35 లక్షల మందికి ఉందా? 32 మందికి ఉందా? వస్తుంది. వాళ్ళు ఓటు వేయాలి. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ తరపున ఓటు వేయకూడదు. దూత్ కా దూత్, పానీ కా పానీ హో జాయేగా. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. సార్ నమస్కారం అండి. థాంక్ యూ సార్. నమస్తే. జై హింద్.